హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఇది కిరిని పండు అండి. ఈ కిరిని పండుతో జ్యూస్ చేసుకుందామండి. పండు లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని గుజ్జునంతా తీసి మిక్సీ జార్లో వేసుకుందామండి. 1 స్పూన్ అండి చక్కెర వేసాను. చక్కెరకి బదులుగా హనీ కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. కాచి చల్లార్చిన పాలండి ఇందులో వేసేస్తున్నాను. జ్యూస్ అయితే మనం చేసుకుందాము. రెడీ అయిపోయింది జ్యూస్. అదే కిరిని పండులో జ్యూస్ వేసేసి బాదం పప్పుతో గార్నిష్ చేసేస్తానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాక తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకు కంటి చూపుకి బాగా మంచిగా పనిచేస్తుందండి. అదేవిధంగా శక్తిని ఇస్తుంది, చలువ చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ జ్యూస్తో, మనకు కిరిని పండు జ్యూస్తోను. నచ్చితే మీరు కూడా చేయండి. పండుగ కూడా తీసుకోవచ్చు కదా అని చాలామంది అంటారు. కొన్ని కామెంట్స్లో చూస్తున్నాను నేను వీడియోస్కి. అవును, పండుగ కూడా తీసుకోవచ్చు, జ్యూస్గా కూడా తీసుకోవచ్చు కదండి. జ్యూస్లు అయితే శరీరానికి మంచిది కదా, అందుకని ఇలా ట్రై చేద్దామండి. మనము వేసవి కాలంలో జ్యూస్లన్నీ నేర్చుకొని మీకైతే వీడియోస్ పెడతానండి, సరేనా? మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నేనైతే మా పిల్లలకి హనీ వేసి ఇచ్చేసాను. చక్కెర కూడా వేసాను, దీంట్లో కొంచెం హనీ వేసానండి. చూస్తున్నారు కదా, హనీ వేసి బాదం పప్పుతో గార్నిష్ చేసేస్తున్నానండి. మరొకసారి ఇంకొక వీడియోలో వాటర్ మిలన్ జ్యూస్ పెడతానండి, పుచ్చకాయ జ్యూసు, అది కూడా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.